క్రికెట్ మైదానంలో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయంటే చాలు పరుగుల జాతర ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డే పోరులో బ్యాటర్లు ఆకాశ్ మెహద్దుగా చెలరేగి భారీ స్కోర్లు నమోదు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కివీస్ పై టీమిండియాదే ఎప్పుడు పైచేయిగా ఉంటుంది. న్యూజిలాండ్ పై భారత్ సాధించిన టాప్ 5 భారీ వన్డే స్కోర్ల గురించి తెలుసుకుందాం. 2023 నవంబర్ 15వ తేదీన భారత్ న్యూజిలాండ్ వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదైంది. ముంబైలోని వాంకెడే స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ చెలరేగిపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు సెంచరీలతో కివీస్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇక క్రైస్ట్ చర్చ్ లో పరుగుల సునామీ. న్యూజిలాండ్ గడ్డపై కూడా భారత్ తన బ్యాటింగ్ పవర్ ను గతంలోనే చూపించింది. 2009 మార్చి 8వ తేదీన క్రైస్ట్ చర్చ్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఏకంగా 392 పరుగులు సాధించింది. సచిన్ టెండూల్కర్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు. విదేశీ గడ్డపై కివీస్ పై భారత్ కి ఇదే అత్యుత్తమ స్కోరు. ఇక 2023 ఇండోర్ వేదికగా జరిగిన వన్డేలో భారత్ మరోసారి కివీస్ పై విరుచుకుపడింది. శుభమన్ గిల్, రోహిత్ శర్మ సెంచరీలతో హోరెత్తించడంతో భారత్ 385 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో కూడా భారత్ విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ కి ఎప్పుడు కలిసి వచ్చే వేదిక. 1999 నవంబర్ 8వ తేదీన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ కలిసి కివీస్ బౌలర్లను ఊచకోత కోశారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ 376 పరుగులు చేసింది. ఆ కాలంలో ఈ స్కోరు ఒక అద్భుతమే. ఇక అదే ఉప్పల్లో మరోసారి 2003లో భారత్ 353 పరుగులు బాదింది. సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఆరంభంలోనే మెరుపులు మెరిపించడంతో ఈ భారీ స్కోరు సాధ్యమైంది. ఈ 5 సందర్భాల్లోనూ భారత్ భారీ స్కోర్లు సాధించడమే కాకుండా కివీస్ ను మట్టి కరిపించి ఘన విజయాలు అందుకోవడం విశేషం. ఇక జనవరి 11వ తేదీ నుంచి కివీస్ తో టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడనుంది. మరి ఈ 3 వన్డేల్లో టీమిండియా మరోసారి భారీ స్కోర్ నమోదు చేస్తుందో ఏమో చూడాలి. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మంచి ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం.